సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ సింహరాశి లేదా సింహలగ్నం వారికి లగ్నంలో కేతు సంచారం జరుగుతూ 6వ స్థానంలో అమావాస్య నాడు 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఇది ఈ నెల ఒకసారి వస్తే వచ్చే నెల 2 సార్లు వస్తుంది. మొత్తం 3 సార్లు పంచగ్రహ కూటమి, 3 సార్లు చతుర్గ్రహ కూటమి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి వలన మీకు కలిగే ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇది కొంచెం వైరాగ్యాన్ని, విరక్తిని, ఒక రకమైనటువంటి తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక ధనాధిపతి 2లో ఉన్నాడు, ధనాధిపతి 2వ అధిపతి అయిన ధనాధిపతి 6లో ఉంటున్నాడు అమావాస్య యోగంలో. కాబట్టి ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. కాకపోతే తెలియని కొన్ని గొడవల్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే పరాక్రమ స్థానాధిపతి వెళ్ళి ఈ శత్రు స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి ఒక మాట అంటే మనం పడలేని స్థితి, ఇంత మాట అంటారా అని చెప్పి మనం ఒకసారి అడగడము, ఇంకా కట్ అయిపోదాంలే అని కూడా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి 6లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు. కాకపోతే ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాడికి చక్కగా కలిసి రావడము, అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఎక్కడో తెలియని విరక్తి, వైరాగ్యం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా ఒక్కసారి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్లస్ గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అప్పులు లభించట్లేదు అనుకునే వాళ్ళు లభిస్తాయి. కాకపోతే ఇక్కడ లగ్న కేతువు 7వ రాహు ఉన్నందుకు జీవిత భాగస్వామితో తెలియని ఎడబాట్లు ఇస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సందర్భంగా ప్రధానంగా ఇక్కడ మీరు ఈ 2వ అధిపతి 6వ స్థానంలో ఉండడము, మరియు అదేవిధంగా ఈ 7వ స్థానంలో రాహు ఉండడము, ఇవి గనక చూసుకుంటున్నట్లయితే ప్రధానంగా ఈ 7మంలో ఉండేటువంటి రాహువు 2వ స్థానంలో ఉండేటువంటి 2వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అక్కడ ఉన్నందుకు మీరు అప్పులు సంబంధించిన విషయంలో మరింత ఎక్కువ ప్రెషర్ కనుక ఎదుర్కొంటున్నట్లయితే, ఫైనాన్షియల్గా రావాల్సింది ఇంకా రావట్లేదు అనుకున్నట్లయితే ఓం అపర్ణాయై నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ 18వ తేదీ అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమిటది, మనకి ఈ సంవత్సరం 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ జనవరి మాసంలో వస్తుంది, ఫిబ్రవరి మాసంలో వస్తుంది. దీనివలన అనేకమైనటువంటి అతలాకుతలాలు అనుకోండి, లైఫ్ చూడండి, మనం చూస్తూనే ఉన్నాం, అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. దీనికి ముందు మనం ముందే 4-5 నెలల ముందే మనం దీని గురించి ప్రొడిక్షన్స్ ఇచ్చుకున్నాం. అసలు చెప్పాలంటే మనకి ఉగాది సమయంలోనే. మరి ఈ పంచగ్రహ కూటమి చాలా డేంజరస్ పంచగ్రహ కూటమి. దీనివలన సరే ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంటర్నెట్లు కట్ అయిపోతాయి, రకరకాలు జరుగుతాయి, పక్క పెట్టండి. సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు మీ ఇళ్లల్లో చండీ చేసుకోండి. లేదు చండీ వినండి, అంత స్తోమత లేదండి, అన్ని డబ్బులు కట్టి మీరు చండీ పారాయణం కానివ్వండి, చండీ హోమం చేయలేము అనుకునేవారు కనీసం వినండి. లేదండి మీకు ఒక పద్ధతి పరంగా చేసుకోవాలి అనుకునేటువంటి వారు మా సంస్థ చండీ ఈసారి ఫ్రీగా మీకు చేయించిస్తుంది. అంటే ఇంట్లోనే మేము చేస్తూ మీ గోత్రనామాలు చదువుతాం కాబట్టి మీ యొక్క పేరు, గోత్రనామాలు పంపించండి. లేదండి ఎంతో కొంత పంపించాలి, ద్రవ్యం ఖర్చు పెట్టకపోతే ఆ ఫలితం రాదని ఏమైనా భయపడేటువంటి వారు ఏం టెన్షన్ పడకండి, నేనే చెప్తున్నానుగా. లేదు అంతగా అనిపిస్తే కిందని మనకి నెంబర్లు ఉన్నాయి, ఎట్లాగో 9169899899, 8125899899 ఈ నెంబర్లకి మీరు పే చేయొచ్చు. ఏమైనా మీ ఇష్టం, రూపాయి వేస్తారో, 10 రూపాయలు వేస్తారో, లేకపోతే 1000 రూపాయలు వేస్తారో, 5000 వేస్తారో, మీ ఇష్టం. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎంతో కొంత వెయ్యాలి అని మీకు అనిపిస్తే కనుక, లేదు ఏమీ వెయ్యక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇది శ్రద్ధగా జరుగుతున్నంతసేపు దాన్ని వీక్షించండి. యూట్యూబ్లో దీన్ని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా దాన్ని వీక్షించండి. వీక్షించడం ద్వారా మనకు శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, చండీ ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళకి 25% వస్తుందట ఆటోమేటిక్గా.
కాబట్టి ఖచ్చితంగా మీ పేరు, గోత్రము, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు పంపించండి. గోత్రం తెలియదు, అయ్యా మా గోత్రం తెలియదు అని పెట్టండి. ఏమి టెన్షన్ పడకండి చక్కగా. అలాగే ఇది లోక కళ్యాణం కోసం అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్, ఎందుకంటే ఇది 3 సార్లు వస్తుంది ఈ యొక్క ఇది. మొట్టమొదటిగా ఎవరైతే పే చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఫ్రీగా చేసేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మాసంలో ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరగనుంది అక్కడ కార్యక్రమం. కుంకుమార్చన ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. దానికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ధనాన్ని వెచ్చించగలమనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసి దయచేసి పూజలలో పార్టిసిపేట్ చేయకండి. అప్పు చేసి పూజలో పార్టిసిపేట్ చేయకూడదు, దయచేసి నా మాట వినండి. మీకు స్తోమత ఉంది, మీరు ధనం వెచ్చించగలము, నేను 4 రూపాయలు నేను దీనికి పెట్టగలను, ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు మాత్రమే మీరు దీనికి మనీ కట్టండి దయచేసి. అలాగా 3 రోజులు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో. అప్పుడు మీరు దానికి ఎంత ఏంటనేది కూడా మీకు యూట్యూబ్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ అన్ని ఖర్చులు ఉంటాయిగా, చాలా ఖర్చులు ఉంటుంటాయి. కాబట్టి దానికి ఏమేంటి అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, ఎట్లాగా ఏంటి అనేటువంటిది ఆ రకంగా మీరు తీసుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తున్నాము అంటే ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగునటువంటి గ్రహకూటమి ఇది. ఏమండి పంచగ్రహ కూటమి వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు వెనక్కి వెళ్ళండి, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 3 సార్లు గ్రహకూటమి రావడం అనేటువంటి చాలా రేర్. ఇదే ఒకే సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరో 2 సార్లు, అదేవిధంగా చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి ఈ గ్రహకూటమి నుంచి మీకు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఒక జ్యోతిష్కుడికి ఏంటంటే అతను లోకహితం కోసం తన వంతు ఏదో ఒకటి చేయగలగాలి, అప్పుడే ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇది మీ అందరికీ ఈసారి చేసేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మాత్రం దానికి ఛార్జెస్ ఉంటాయి, అది కూడా మనీ పే చేయగలిగే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఇక ముఖ్యంగా అందరూ కూడా ఈ గ్రహకూటమి ఉన్నందుకు నవగ్రహాలలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివలన మీకు ఏం లభిస్తుంది అంటే రాజ్యాధికారము, అంటే మీరు ఏదో సీఎం పిఎం అవుతారని కాదు, మీరున్నటువంటి దాంట్లో మీకు ఒక మంచి స్థితి అనేటువంటిది కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, గ్రహ పీడ అనేటువంటిది తొలగుతుంది. ముఖ్యంగా ఇది గ్రహ పీడలు తొలగడం కోసం చేసేటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి ధరిస్తారని, మీకు మీరుగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.